అనుకూల్యత సంకల్పిత రాజకీయ వ్యవహార విషయత్వ సిద్ధ్యర్థం సర్వజన దోష నివారణ ద్వారా సర్వజన ఆనుకూల్యత ఫల సిద్ధ్యర్థం మమ नागराजनामधेयस्य धर्मपत्नी समेतस्य रेचर्लगोत्रोद्भवस्य नागराजनामधेयस्य धर्मपत्नी समेतस्य सत्यवेणीनामधेयवत्याः सौभाग्यवत्याः दीर्घ सौमङ्गल्यता फलसिद्ध्यर्थम् यजमानस्य कुमारः सुरेशनामधेयस्य माधुरीनामधेयवत्याः आयुष्याभिवृद्ध्यर्थम् जनकुलगोत्रोद्भवस्य श्रीदर्जीनामधेयस्य कुमारेनामधेयस्य जन्मकश्री कार्तिकानामधेयस्य ఓకే గోవింద్ గారు ఓకే కార్యక్రమం చేసుకోవడం జరిగింది. నేను చంద్రశేఖర్ రెడ్డి దగ్గర సుమారు 14 సంవత్సరాలు అతని దగ్గర రాజకీయం చేయడం జరిగింది. మరి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కోసం నేను చెప్పేది ఏంటంటే, నేనే 11 నెలల ముందు అధికార పార్టీ వదిలేసి నాకెవరో దిక్కు లేకుండా ఏ పార్టీ తెలియకుండా నేను బయటకు వచ్చానంటే దానికి కారణం ఏంటనేది కూడా ప్రజలందరూ అర్థం చేసుకోవాలి. ఎందుకంటే కార్మిక సంఘాలు కానీ, లారీ అసోసియేషన్లు కానీ, వ్యాన్ల అసోసియేషన్లు కానీ, స్కూటర్ల అసోసియేషన్లు కానీ, తాపీ మేస్త్రి అసోసియేషన్లు కానీ టోటల్గా 72 సంఘాలతో 2019లో ద్వారంపూడి చంద్రశేఖర్ గారిని నెగ్గడం కారణం సూర్యకాల మందులో మీటింగ్ పెట్టడం జరిగింది. నేను మరి ఇదే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అతను ఎమ్మెల్యే అయ్యాక ప్రతి ఓడిని కూడా ప్రజల్ని ఒక పురుగుల కింద చూస్తూ అతను పరిపాలించడం జరిగింది. ఎవరైనా సరే, ఒక మీడియా వాళ్ళు కానీ, ఒక ఫిషర్మెన్ కానీ, ఒక కాపులు కానీ, ఒక ఎస్సీలు కానీ, బీసీల వర్గం సంబంధించిన ప్రతి వ్యక్తిని కూడా అతను పురుగులకి చూడడం జరిగింది. ఇవాళ చంద్రశేఖర్ రెడ్డి దగ్గర ఉన్న వ్యక్తులు ఎవరంటే అతని కోసం లబ్ధి పొందిన వాళ్ళు, అతనితో బాగుపడిన వాళ్ళే ఉన్నారు తప్పించి ఎవరు కూడా అతని దగ్గర ఒక రూపాయి కానీ సంపాదించుకోవడం కానీ, ఒక చిన్న ఉద్యోగం వేయించుకోవడం కానీ, పిల్లలకి భవిష్యత్తు చూపించడం కానీ ఎవరికి కూడా జరగలేదు చంద్రశేఖర్ రెడ్డి దగ్గర. ఇవాళ ప్రజలందరూ చూస్తున్నారు, కాకినాడ ప్రజలందరూ కూడా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఏ రోజు అతన్ని ఓడించి బయటికి పంపించాలా, మళ్ళీ కాకినాడలో కూడా నుంచోకుండా చేయాలన్న పరిస్థితి ప్రతి జనాల్లో కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ముఖ్యమైన విషయం ఏంటంటే, నా సోదరులైన నా సొంత మనుషులు 6 లారీ ఓనర్ల సభ్యతలు తీసేయడం జరిగింది. ఆయన మరి అదే 6 కూడా ద్వారంపూడి చంద్రశేఖర్ గారు ఓట్లేయడం జరిగింది. మరి అతను ఓట్లేసిన ప్రతి వ్యక్తిని కూడా అతను అరాచకాలతో, అతను దౌర్జన్యాలతో ఈరోజు ప్రజలందరూ కూడా ఏదిస్తూ ఉన్నాడు. అదే కారణంగా ఇందాక కిరణ్ గారు చెప్పారు, కిరణ్ గారు మాస్ లీడర్ అని చెప్పాడు నాతోటి. మాస్ లీడర్ నేను కాదు, అంతగానో గొప్ప వ్యక్తి దాసరి కిరణ్. ఇతని వెనకాల ఉన్న శక్తి ఎవరికి తెలియదు. ఈ శక్తి కూడా కాకినాడలో వచ్చి, అలాగే బొలిశెట్టి సత్య గారు కానీ, మన ఎవరో ప్రసంగ ఆంజనేయ గారు కానీ ఎంతోమంది ఈరోజు కాకినాడలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఓడించడానికి ముఖ్యమైన కార్యక్రమం చేస్తూ అతను ఓడించడానికి రెడీగా ఉన్నారు, సిద్ధంగా ఉన్నారు. అతను ఓటానికి కూడా రెడీగా ఉన్నాడు. అది మాత్రం అతనికి తెలుసున్న విషయమే. అది తెలుసుండి కూడా ప్రజల్ని వార్నింగ్ ఇస్తూ, భయపెడుతూ, బెదిరిస్తూ, నువ్వు నాకు ఓటు అయిపోతే నీ సంగతి చూస్తానని చెప్పేసి కాకినాడలో ప్రతి ఓడిని బెదిరిస్తున్నాడు. అలాగే నన్ను కూడా కాకినాడలో నేను అతను వదిలేసి వచ్చేసిన తర్వాత కొళ్ళే చూస్తే కానీ మంచం మీద పడుకున్నప్పుడు కాళ్ళు చేతులు పనిచేయవట. మరి అతను ఏం చేస్తాడో మరి నాకు అర్థం కావట్లేదు. కానీ ముఖ్యమైన విషయం చెప్తున్నాను, ఇవాళ ఉదయ శ్రీనివాస్ గారు అన్న వ్యక్తి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఎలాగైతే జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో వ్యక్తి అన్నారో, అలాగే ఉదయ శ్రీనివాస్ గారు అన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారి వ్యక్తి అయినా, ఆ పవన్ కళ్యాణ్ గారు పంపిణీ శక్తి అయినా, ఆ శక్తితో మాట్లాడుకున్నప్పుడు మన పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడుకున్నట్టే. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి ఆశీస్సులతోటి ఎంపీ ఉదయ శ్రీనివాస్ గారు ఎంపీ అవ్వడం గ్యారంటీ. అంతకన్నా మెజార్టీ, గొప్ప మెజార్టీ రావడం గ్యారంటీ. అలాగే
కూటమితో పవన్ కళ్యాణ్ గారు మాకు పిలిపించారు. వనమాడి కొండబాబు గారిని కాకినాడలో బంపర్ మెజార్టీతో నెగ్గించాలని చెప్పి ఖచ్చితంగా చెప్తున్నాను. వనమాడి కొండబాబు గారిని నిద్రపోకుండా నెగ్గించి బాధ్యత పూర్తిగా కాకినాడలో ఈ బాధ్యత తీసుకుంటాడని చెప్పేసి ఈ సమావేశంగా చెప్పడం జరుగుతుంది. అలాగే పిఠాపురంలో కూడా పవన్ కళ్యాణ్ గారు ఏకగ్రంగా 1,00,000 ఓట్లతో మెజార్టీతో నెగ్గినాడు. మనకెక్కడో ఉంటాడు పవన్ కళ్యాణ్ గారు అనుకున్నాం, కానీ మనకి ఇక్కడే ఉంటాడు, ఇంటి పక్కనే. ఏ కష్టం వచ్చినా కూడా పవన్ కళ్యాణ్ గారు మనం చెప్పుకొని మన తోడు నీడగా ఉంటే ధైర్యం అతను కూడా వస్తున్నాడు. కాబట్టి ఖచ్చితంగా మన నియోజకవర్గాలు అలాగే మన రూరల్లో నానాజీ గారు ఖచ్చితంగా నానాజీ గారు జనసేన పార్టీలో జాయిన్ అయిన కూడా సావైనా పెళ్ళైనా ప్రతి ఇంట్లో కూడా కష్టకాలతో ఉన్న వ్యక్తి నానాజీ గారు. ఇవాళ బంపర్ మెజార్టీతో కూడా ఆయన కూడా నెగ్గినాడు. ఇంకా ముఖ్యమైన విషయం చెప్పాలంటే మన కురసాల కన్నబాబు గారు చిరంజీవి గారు పెట్టిన భిక్ష ఆయనకి. చిరంజీవి గారి ఇంట్లో నుంచి వచ్చిన వ్యక్తి అతను వ్యక్తి ఈరోజు ఉదయ్ శ్రీనివాస్ గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు మనిషి అన్నాను. ఆ రోజు కురసాల కన్నబాబు గారిని కూడా ఇతను సొంత చిరంజీవి గారిని చూసినట్టు అని చెప్పేసి వాళ్ళ కన్నబాబు గారిని కూడా నెగ్గించుకోవడం జరిగింది. ఆ కురసాల కన్నబాబు గారు అన్న వ్యక్తి ఆయన ఫ్యామిలీకి న్యాయం చేసినాడు తప్పించి ఇక్కడ కాపు సోదరులు కానీ బీసీ సోదరులు కానీ ఎస్సీ సోదరులు కానీ అందరూ కూడా అనగదొక్కి ఇవాళ పరిపాలిస్తున్నాడు. అది కూడా కురసాల కన్నబాబు గారు కూడా ఖచ్చితంగా చాలా తక్కువ ఓట్లతో ఇన్ని ఓట్లు ఉన్నాయన్న రూరల్ అని చెప్పేసి అనుకునే పరిస్థితి కన్నబాబు కూడా వస్తుందని చెప్పేసి ఈ సమావేశంగా చెప్పుకుంటూ నా ముఖ్యమైన సోదరులు దాసరి కిరణ్ గారు నా బర్త్డేకి వచ్చినందుకు మరొకసారి ఇతనికి ధన్యవాదాలు చెప్పుకుంటూ, అలాగే ఇక్కడ వచ్చిన నా అన్న తమ్ములు కానీ నా సోదరులు కానీ నా ప్రాణ స్నేహితులందరూ కూడా పేరు పేరుని ధన్యవాదాలు చెప్పుకుంటూ, ముఖ్యమైన విషయం ఏంటంటే నేను కార్యక్రమం పెట్టడంతో నా ఊళ్ళందరూ కూడా ప్రతి సంవత్సరం కూడా సుమారు 400 మందితో బ్లడ్ క్యాంప్ పెట్టడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా ఈ సంవత్సరం నేను ఆపేయమని చెప్పాను. ఈ కార్యక్రమం కూడా చేయొద్దని చెప్పాను. నేను వాళ్ళతో ఉండలేక ఈ కార్యక్రమం చేసినందుకు అందరికీ కూడా పేరు పేరుని ధన్యవాదాలు తెలుపుకుంటూ నా శిరస్సు వంచుకుంటూ నమస్కారం. జనసేన పార్టీ అనేది కాకినాడలో పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత కాకినాడ 3 రోజులు పర్యటన చేసిన తర్వాత జనసేన అనేది చాలా బలంగా ఉందనుకున్నాడు ఆయన. కానీ మనమే రాంగ్ ఇన్ఫర్మేషన్ పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వడం జరిగింది. ఆ రోజు ఎవరికెవరి గ్రూపుల కింద ఉండి ఎవరు చేసుకుని ఆ గ్రూపుల కింద ఉండడం కారణం కూడా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చేసిన వచ్చాం. అది కూడా ముఖ్యమైన విషయం. జనసేన పార్టీ బతుకుందన్న విషయం పవన్ కళ్యాణ్ గారి దృష్టిలోకి వెళ్ళాలి. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి భయపడాలని చెప్పేసి నేను కార్యక్రమం పెట్టడం జరిగింది. అందులో కారణంతో ఎవరో ఒకరు మాట్లాడారనే విషయం మీద చీలికలు అయితే రాలేదు. ఈ రోజు ఎవరైతే మాట్లాడారో వాళ్ళని మేము కౌగించిన మా ఊళ్ళో పెట్టి అవసరం మేము ప్రెస్ మీట్ పెట్టి రేపే మేము మాట్లాడడం జరుగుతుంది. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చేసి జిమ్మికలు అయ్యని ఈ సమావేశంగా చెప్పుకుంటూ ఎట్టి బస్సులో జన సైనికులు ఇప్పుడు కూడా ఒకరికొకరు దెబ్బలాడి పార్టీ అయితే కాదు. మాది పేదల పార్టీ. మేము పేదల్లో ఉన్న వాళ్ళు పేదలు ఎప్పుడు కూడా కలిసి ఉంటారు తప్పించి డబ్బున్న వాళ్ళ కొట్టుకోరు. ఖచ్చితంగా నిన్న ప్రశ్న ఇంత గొప్పగా జరిగిన విషయం మీద అతను కావాలని టీవీ నేను చెప్పి వ్యవహారం చేస్తున్నారు తప్పించి ఖచ్చితంగా మాట్లాడిన వ్యక్తి మా సోదరులు మాకు సొంత మనుషులు. ఏంటంటే ఉదయ్ శ్రీనివాస్ గారిని ఏ టైంలో అడగాలో తెలియక ఆ పదవి ఇవ్వండి అని చెప్పేసి అడిగారు తప్పించి దాన్ని ఇంత భూతత్తులు పెట్టుకోవడం జరిగిందని చెప్పేసి ఇది ఎట్టి బస్సులో మా జన సైనికులు ఈ పదాలు లేవు. మేమందరూ కూడా అన్న తమ్ముల కింద బతికి పరిస్థితి కాకినాడలో ఉందని చెప్పేసి నేను చెప్తాను. నిన్న దాదాపు 2,000 మంది పైచీలకు జనసేన కార్యకర్తలు నాయకులతో మేము అంగరంగ వైభవంగా ఒక ఈవెంట్ చేసుకుని ఒక ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకుని కొండబాబు గారిని అలాగే పార్లమెంటుకు పోటీ చేస్తున్న తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ గారిని ముఖ్య అతిథులుగా పిలుచుకుని అంగరంగ వైభవంగా ప్రోగ్రాం చేసుకున్నాం. ప్రోగ్రాం గ్రాండ్ సక్సెస్ అయింది. ఇప్పుడు ఒక కుటుంబంలో మన 5 ఏళ్లే ఒక ఫ్యామిలీలో మన చేతికున్న 5 ఏళ్లే సరిగ్గా ఉండవు. అటువంటిది ప్రతి ఫ్యామిలీలో ప్రతి రాజకీయ పార్టీలో చిన్న చిన్న ఇబ్బందులు అనేవి ఉంటాయి. అవి మా ఇంటర్నల్ అంతర్గత వ్యవహారం. అంత పెద్ద ప్రోగ్రాం జరిగితే వాళ్ళకి ఎవరైతే ఆ న్యూస్ని తప్పుగా ప్రచారం చేశారో వాళ్ళకి అదంతా కనపడలేదు. ఏదో చిన్నగా లాస్ట్లో ఎవరో చిన్న అసంతృప్తి వ్యక్తం చేస్తే దాన్ని పెద్ద న్యూస్ లాగా చూపిస్తేనే ఇక్కడే అర్థమవుతుంది జనసేన పార్టీని తొక్కాలని, జనసేన పార్టీని సిటీలో ఎదగకుండా చేయాలని, జనసేన పార్టీ నాయకుల్ని కార్యకర్తలను ఇబ్బంది పెట్టాలని ఈ సైతాన్ ఎవరైతే ఉన్నారో అతని యంత్రాంగం అంతా కూడా ఎంత ప్రయత్నం చేస్తూ ఉందో ఈ సందర్భంగా మీరందరూ కూడా గ్రహించాలని నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. చిన్న చిన్న విభేదాలు ఉంటే అవి మా కుటుంబంలో సమస్యలు, మేము వాటిని పరిష్కరించుకుంటాం. అవతల జగన్మోహన్ రెడ్డి గారిని సొంత కుటుంబ సభ్యులు చీల్చి చెండాడుతూ ఉన్నారు. సొంత అక్క చెల్లెళ్ళే చీల్చి చెండాడుతూ ఉన్నారు. బాబాయిని చంపిన కేసులో బయట రోడ్డు మీదకి లాగి అనేక రకమైనటువంటి ప్రశ్నల్ని జగన్మోహన్ రెడ్డి గారికి సంధిస్తూ ఉన్నారు. ఎవరైతే జనసేన పార్టీ మీద కుట్రలు చేస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని
తన సోదరీమణులు ఎవరైతే ప్రశ్నలు సంధిస్తా ఉన్నారో వాటికి సమాధానం చెప్పమనండి. అది పెద్ద న్యూస్. ఈ రోజున రాష్ట్రం నాశనం అయిపోయింది. రాష్ట్రం 12 లక్షల కోట్ల అప్పులో మునిగిపోయింది. ఈ రోజున రోడ్లు సరిగ్గా లేవు, అస్తవ్యస్తంగా ఉన్నాయి, పారిశుద్ధ్యం లేదు, డ్రైనేజీలు బాగోలేదు, రోడ్ల మీద వీధి దీపాలు వెలగట్లేదు. వాటి మీద కథనాలు చేస్తే బాగుంటుంది, దాని మీద ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే బాగుంటుంది. కానీ ఎవరో మా కార్యకర్తలు ఆవేశంలో ఒకళ్ళిద్దరు మాట్లాడితే దాన్నే పెద్ద న్యూస్గా మీరు చూపించొద్దని చెప్పి సదరు మీడియాకి నేను విజ్ఞప్తి చేస్తూ, జనసేన పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా నిన్న మీటింగ్లో కలిశాం. అదేవిధంగా ఎవరికైతే అసంతృప్తి ఉందో వాళ్ళందరూ కూడా ఎంపీ గారిని వచ్చి కలిశారు. ఎంపీ అభ్యర్థి గారిని కలిసి వాళ్ళ ఇబ్బంది ఏదో చెప్పుకున్నారు. వాళ్ళకు కూడా సమస్య తీరుస్తానని చెప్పి ఉదయ్ శ్రీనివాస్ గారు హామీ ఇవ్వడం జరిగింది. మాకు ఏ సమస్యలు లేవు, కంగారు పడి మీరు కాలు తొక్కేసుకోవద్దని చెప్పి సదరు వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సందర్భంగా నేను హితవు పలుకుతూ, రాబోయే రోజుల్లో కాకినాడ సిటీని మన కొండబాబు గారికి సైకిల్ గుర్తు మీద వేసి, అదేవిధంగా తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారికి గాజు గ్లాస్ గుర్తు మీద వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించుకోబోతా ఉన్నారు. ఈ కాకినాడ నగరానికి పట్టిన శని ఇంకొక 30 రోజుల్లో తొలగిపోతా ఉందని చెప్పి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నారు. కష్టం తీర్చేదాకా వెళ్ళరు. అటువంటి ఆయన ఈరోజు పుట్టినరోజు సందర్భంగా ఆయనకి ఈరోజు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పనాకి ఇంతమంది జనాభా వచ్చారంటే, అంతమంది వచ్చినందుకే మీరు ఈయన ఎటువంటి వ్యక్తితో తెలుసుకోవాలా. అని ఈయన ఎక్కడ కష్టం ఉంటే అక్కడికి వచ్చి ఆ కష్టం తీరేదాకా మన ఫ్యామిలీలో ఒక వ్యక్తిలాగా ఆయన నిలబడి ఆ కష్టం తీర్చి వెళ్తారు. అటువంటి మా అన్నయ్య గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడం జరుగుతుంది. అలాగే నిన్న జనసేన మీటింగు అంత సక్సెస్ చేసినందుకు జనసేన నాయకులకి జన సైనికులకి వీర మహిళలకి ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. అటువంటి మీటింగు నిన్న చిన్న ప్రాబ్లం వస్తే అదే పెద్దదిగా చూస్తున్నారు. కానీ అంత సక్సెస్ఫుల్ అయిన మీటింగ్ని ఎప్పుడు ఇంతమంది జనాభా వచ్చారు, ఇంత బాగా చేశారని ఏ మీడియా చూపించలేదు. చిన్న ప్రాబ్లం వచ్చింది, దాన్ని ప్రత్యేకంగా చూపించారు. ఇటువంటి అధికార పార్టీ జిమ్మికలన్నీ ఎలాగ ఇంకో నెలల్లో వెళ్ళిపోతాయి. దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డిని ఓడించడమే మా లక్ష్యంగా పెట్టుకొని ప్రతి ఒక్కరూ మా అన్నయ్య గారి నాయకత్వంలో జనసేన పార్టీని, తెలుగుదేశం పార్టీని, ఉమ్మడి కుటుంబాన్ని, బీజేపీ పార్టీని గెలిపించుకొని రేపొద్దున ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని, రానున్న రోజుల్లో గెలిపే లక్ష్యంగా పనిచేసి కొత్త గవర్నమెంట్లో మరొకసారి పుట్టినరోజు చేస్తామని చెప్పి మా అన్నయ్య గారికి మరొకసారి శుభాకాంక్షలు చెప్తున్నాను.